మెగాస్టార్ చిరంజీవి మైల్ స్టోన్ మూవీ ఖైదీ నెంబర్ 150 ఇప్పటికే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. సోషల్ మీడియాలో అత్యధిక వ్యూస్ రావడం, దేశవ్యాప్తంగా కొన్ని గంటల పాటు మొదటి స్థానంలో ఖైదీ నెంబర్ 150 హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవ్వడం, 100 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం, ఇలాంటి ఇంకెన్నో ఘనతలు సాధించింది. అంతేకాదు రిలీజ్ పరంగానూ ఇంతవరకు ఏ తెలుగు మూవీ సాధించని అరుదైన రికార్డుల్ని సైతం సొంతం చేసుకుంది. తాజాగా బెంగళూరులో ఈ సినిమా ఏకంగా చరిత్ర సృష్టించింది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కేవలం బెంగళూరు సిటీలో ఒక్కటే తొలి రోజు 400 షోలు వేయాలని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు మాస్టర్ ప్లాన్ వేశారు. ఒక తెలుగు సినిమాని ఆ నగరంలో ఈ రేంజ్లో విడుదల చేసిన దాఖలాలేవీ లేవు. దీంతో దీన్ని హిస్టారికల్ రికార్డుగా సినీ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. దాదాపు దశాబ్దం కాలం పాటు చిరు సినిమాలకు దూరం అయినా ఇప్పటికీ ఎవరూ అందుకోలేని స్థాయిలో ఆయనకు క్రేజ్ ఉందని చెప్పడానికి ఇది నిదర్శనంగా నిలిచింది. ఎంతైనా మెగాస్టార్ అడుగు పెట్టాక గత రికార్డులు తుడిచిపెట్టుకుపోవాల్సిందేనని మరోసారి నిరూపితమైంది. ఈ రేంజ్లో ఈ మూవీని విడుదల చేయడాన్ని బట్టి చూస్తే బెంగళూరులో తొలి రోజు ఎవరూ ఊహించని స్థాయిలో భారీ కలెక్షన్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్ పై నిర్మించాడు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.